హాయ్ ఫ్రెండ్స్, లార్డ్ శివ త్రిలోకాలకి అధిపతి అని అంటారు. ఎందుకంటే శివుణ్ణి యూనివర్స్ లో ఉన్న ఏ శక్తి కూడా ఎదిరించలేదు. శివుని యొక్క జన్మ ఎలా జరిగిందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలాగే శివుడి తల్లి ఎవరు? తండ్రి పేరేంటి? శివుడు ఎవరి దగ్గర శిక్షణ తీసుకున్నాడు? అలాగే శివుడు గురువుగా ఎవరెవరికి శిక్షణ ఇచ్చాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా శివపురాణంలో శివుడి జన్మకు సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకుందాం. శివుడి పురాణం ప్రకారం భగవంతుడైన శివుణ్ణి స్వయంభూ అంటారు. అంటే శివుడి యొక్క జన్మ స్వయంగా జరిగిందని అర్థం. తల్లి తండ్రి లేరు అని మనం అర్థం చేసుకోవాలి. శివుడు పంచభూతాలని కంట్రోల్ చేయగలడు. అందువల్ల శివుడికి మృత్యువు అనే భయం కూడా లేదు, చావనేది లేదు. విష్ణు పురాణంలో చెప్పబడిన శివుడి జన్మ గురించి మరొక కథ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. శివపురాణం ప్రకారం విష్ణువు నుదుటి నుంచి వచ్చిన తేజస్సు కారణంగా శివుడి యొక్క జన్మ జరిగింది. అలాగే బ్రహ్మ ఉద్భవించాడు. అయితే విష్ణువు జన్మ గురించి శివపురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్ష మాలను లెక్కిస్తూ ఉన్నప్పుడు ఒక రుద్రాక్ష నుంచి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు ఒకటి గమనించినట్టయితే శివపురాణం అలాగే విష్ణు పురాణం ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదే కాకుండా శివుడి జన్మకు సంబంధించిన పురాతన కథ కూడా ఒకటి ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే, ఒకానొక సమయంలో విష్ణువు అలాగే బ్రహ్మకి పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే వాదన మొదలవుతుంది. అలా గొడవ జరుగుతున్న సమయంలో శివుడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్తంభంలో మెరుస్తూ ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ విష్ణువులకు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్గా ఒక శబ్దం వినిపిస్తుంది. మీలో ఎవరైతే ఈ స్తంభం యొక్క పైభాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఒక పక్షిలాగా మారి పైకి ఎగరడం మొదలుపెట్టాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి స్తంభం యొక్క చివరి భాగాన్ని వెతకడానికి బయలుదేరాడు. అలా చాలాసేపు వెతికిన తర్వాత బ్రహ్మ విష్ణువు ఇద్దరికి స్తంభం యొక్క చివరి భాగం కనిపించలేదు. చివరికి వీళ్ళిద్దరూ కూడా ఓటమిని అంగీకరించారు. ఆ తరువాత శివుడు స్తంభ రూపాన్ని త్యజించి అసలైన రూపంలోకి మారిపోయాడు. అది చూసిన వాళ్ళిద్దరికీ ఈ యూనివర్స్ లో అత్యంత శక్తికరమైన వాడు శివుడే అని అర్థమయ్యింది. శివుణ్ణి మించిన శక్తి ఏదీ లేదు అని నమ్మారు. ఆ కథ ద్వారా శివుడికి అంతం లేదు అని అర్థమవుతుంది. అందుకే శివుణ్ణి స్వయంభూ అంటారు. భగవంతుడైన శివుడికి అంతం అనేది లేదు. అంటే శివుడు అమరుడు. శంకరుడికి సంబంధించిన ఒక ప్రసిద్ధికరమైన విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రహ్మ శివుడికి తండ్రి అవుతాడు. ఈ స్టోరీ ప్రజలకి చాలా వరకు తెలుసు. ఒకవేళ ఈ స్టోరీ నిజమైతే శివుడు బ్రహ్మకి ఏ విధంగా పుత్రుడు అవుతాడు? ఈ ప్రశ్నకి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ కూడా ఉంది. విష్ణు పురాణం ప్రకారం ఈ భూమి, ఆకాశం అలాగే ఈ పూర్తి యూనివర్స్ నీటిలో మునిగిపోయి ఉంది. ఆ సమయంలో విష్ణువు తప్ప ఇంకెవరు కూడా లేరు. ఆ సమయంలో కేవలం విష్ణువు మాత్రమే నీటిపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత విష్ణువు నాభి నుంచి ఒక కమల పువ్వులో బ్రహ్మ జన్మించాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో శివుడు ఉద్భవించాడు. కానీ బ్రహ్మ శివుణ్ణి గుర్తుపట్టలేదు. అప్పుడు శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇదంతా గమనించిన విష్ణువు బ్రహ్మకి దివ్య దృష్టి ప్రసాదించాడు. శివుడి గురించి గుర్తు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పుని తెలుసుకొని శివుణ్ణి క్షమించమని అడిగి పుత్రుడి రూపంలో తనకి జన్మించమని శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు బ్రహ్మ యొక్క కోరికని స్వీకరించి బ్రహ్మకి ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఈ లోకాన్ని సృష్టించే సమయంలో ఒక పిల్లవాడి సహాయం అవసరమయ్యింది. అప్పుడు శివుడి యొక్క ఆశీర్వాదం బ్రహ్మదేవుడికి గుర్తొచ్చింది. వెంటనే శివుడి కోసం బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం తరువాత శివుడు ఒక బాలుడి రూపంలో బ్రహ్మ ముందు ప్రత్యక్షమయ్యాడు. బాలుడు బ్రహ్మ ముందు నిల్చొని ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ బాలుణ్ణి ఎందుకు ఏడుస్తున్నావని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు నాకు ఎలాంటి పేరు కూడా లేదు అని సమాధానం ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు ఆ బాలుడికి రుద్ర అనే పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం ఏడుస్తూ ఉన్నవాడు అని. ఆ పేరు పెట్టినప్పటికీ కూడా ఆ బాలుడు ఏడుపు ఆపలేదు. దాంతో బ్రహ్మ ఆ బాలుడికి రెండో పేరు పెట్టాడు. కానీ ఆ బాలుడికి ఆ పేరు కూడా నచ్చలేదు. అలాగే ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఏడుపు ఆపాలని శివుడికి 107 పేర్లు పెట్టాడు. శివపురాణం ప్రకారం ఈ 107 పేర్లు కూడా భూమి మీద రాయడం జరిగింది. దీని తర్వాత శ్రీమద్దేవి మహాపురాణం గురించి మాట్లాడుకోవాలి. ఈ పురాణంలో మహాదేవుడి యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పారు. శ్రీమద్దేవి మహాపురాణం ప్రకారం ఒకసారి నారదుడు తన తండ్రి బ్రహ్మతో ఈ సృష్టి నిర్మాణం ఎవరు చేశారు అని అడిగాడు. అలాగే మీ త్రిమూర్తుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ విషయం గురించి నారదుడికి చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన విషయం
విషయం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. బ్రహ్మ ఏం చెప్పాడు అంటే దుర్గాదేవి నుండి శివుడు, విష్ణువు, బ్రహ్మ జన్మించారని సెలవిచ్చాడు. ఆ దుర్గాదేవి మా ముగ్గురికి తల్లి అని బ్రహ్మ చెప్పాడు. మరియు కాల సదాశివుడు మా త్రిమూర్తుల యొక్క తండ్రి అని చెప్పాడు. ఈ కథతో పాటు దేవి మహాపురాణంలో బ్రహ్మ విష్ణువులకి మధ్య జరిగిన గొడవ గురించి ఇంకో కథ కూడా ఉంది. దేవి పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ ఇంకా విష్ణువుకి గొడవ జరిగింది. గొడవలో భాగంగా ఈ సృష్టిని నేనే తయారు చేశాను అన్నాడు బ్రహ్మ. దానికి సమాధానంగా విష్ణువు నీకు నేను తండ్రిని, నువ్వు నా నుంచి జన్మించావు అంటూ గొడవ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన సదాశివుడు అక్కడికి వచ్చి పుత్రులారా, నేను మీకు యూనివర్స్ ని తయారు చేయడం, పాలించడం లాంటి 2 పనులను అప్పగించాను. అదేవిధంగా శివునికి సంహరణ, తిరోగతి లాంటి పనులను అప్పగించాను. సదాశివుడు ఇంకా మాట్లాడుతూ నాకు 5 ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖాలను కలిపి చూసినట్టయితే ఓంకారం తయారవుతుంది. ఈ ఓంకారం మనమందరం శివుని మూలమంత్రంగా చెప్పుకుంటాం. సదాశివుడు ఇంత చెప్పిన తర్వాత శివుడి కంటే బ్రహ్మాండంలో ఎవరూ శక్తివంతులు కారు అని బ్రహ్మ విష్ణువులకు అర్థమయ్యింది. దాంతో ఇద్దరూ కూడా శివుడికి ప్రణామాలు చేశారు. ఇప్పటివరకు శివుడి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అయితే శివుడు ఎవరి దగ్గర శిక్షణ పొందాడు, శివుడి యొక్క గురువెవరు అనే విషయం గురించి తెలుసా? మీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. శివుణ్ణి ఈ పూర్తి విశ్వానికి గురువుగా చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే శివుడు ఎవరికి గురువుగా శిక్షణ ఇచ్చాడు? హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వానికి బ్రహ్మ మరియు శంకరులు ప్రథమ గురువులు అవుతారు. వీళ్ళిద్దరే ఈ సృష్టిని తయారు చేశారు. బ్రహ్మదేవుడు తన మానసపుత్రులకు శిక్షణ ఇచ్చాడు. అలాగే శివుడు తన జ్ఞానాన్ని 7 శిష్యులకు ఇచ్చాడు. అంటే శివుడు 7 శిష్యులకి గురువుగా చెప్పుకోవచ్చు. ఆ 7 శిష్యుల్ని ఈరోజు మనం సప్త ఋషులు అని పిలుచుకుంటాం. ఈ వీడియోలో శివుడి జన్మ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.